తెలంగాణలో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండగా తాజాగా మరో వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ అదే బాటలో కారు దిగేందుకు రెడీ అయ్యారు. శుక్రవారం సచివాలయంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో తన అనుచరులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. వరంగల్ లోక్సభ టికెట్ దక్కకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. త్వరలో కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది. కాగా ఇదే బాటలో చేవెళ్ల బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా హస్తంగుటికి చేరతారని టాక్. దయాకర్ వరంగల్ నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచారు. మొదటిసారి 2015 లోక్సభ ఉప ఎన్నికల్లో, ఆ తర్వాత 2019లో మరోసారి విజయం సాధించారు. కానీ వరంగల్ సీటును ఈసారి కడియం కావ్యకు కేటాయించడంపై పసునూరి దయాకర్ అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలవడం తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకురాలు మంత్రి కొండా సురేఖ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ సమావేశంలో ఉన్నారు. ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం సాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.